జాగ్రత్త కలగలుగుతాను. జాగ్రత్త కాదు, ఎక్కువ అవ్వకు. బాయ్. బాయ్ బాయ్. రమ్య జాగ్రత్త కాదు, ఓకేనా? సాయి కసాయి మనకు బాగా ఇవ్వగలను. ఖచ్చితంగా ఖచ్చితంగా సారీ రా. బాగా ఆడలేదు, ఓకేనా? అక్కడ వరకు నువ్వు బాగా ఆడు, మీ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకో. నేను సపోర్ట్ చేయదా బయటికి మంచిగా ఆడరా, సరేనా? మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఓకేనా? ఓకే, టాటా బాయ్. హలో, లవ్ యూ లాస్ట్గా. బాయ్ రమ్య. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి రమ్య ఇస్ కమింగ్ ఆన్ టు స్టేజ్. లెట్స్ వెల్కమ్ రమ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్, మీరు బాగున్నారు? నేను బాగున్నాను. డిసప్పాయింటెడా ఏంటి? లేదు సార్, నేను ఫస్ట్ ఫిక్స్ అయ్యి వచ్చాను సార్. నేను ఎవ్రీ వీక్ నామినేషన్స్లో ఉంటాను ఖచ్చితంగా అని ఫిక్స్ అయ్యి వచ్చాను. బట్ త్వరగా వెళ్తానని అయితే అనుకోలేదు. నాకు దేనికైనా హ్యాపీ సార్, ఎక్కువ అత్యాస లేదు. ఉన్న దాంతోనే నాకు తృప్తిగా ఉంటాను, అది ఎంతవరకు అయినా సార్. అవుతా ఉండమ్మా, హ్యాపీగా మీ జర్నీ చూద్దాం. వెల్కమ్ రమ్య మోక్ష ఆన్ టు ద స్టేజ్. వన్ సైడెడ్ స్టోరీ అందరికీ తెలుసు. సో అదర్ సైడ్ ఆఫ్ స్టోరీ, రియల్కి డిఫరెన్స్ అయితే నేను చూపించబోతున్నాను సార్. లగ్జరీ ఫుడ్